హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అమానుష సంఘటన. మరి ఇట్లాంటి సంఘటనలు గత ఏడాది క్రితం వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినప్పుడు పూనకం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనీసం వచ్చి బాధితురాలని పరామర్శించడమో దానికి సంబంధించిన విషయంలో మాట్లాడటమో ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారండి, ఇక్కడ కిడ్నాప్ అయ్యారండి అని చెప్పేసి బహిరంగ వేదికల మీద అసలు ఏ మానసిక రోగి కూడా ఊగనంత స్పీడ్గా ఊగుతూ మొత్తం పూనకం వచ్చినట్టు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఒక మైనర్ బాలిక మీద 14 మంది కామాంధులు అత్యాచారం చేసి ఆమెకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే ఆమె చనిపోతుందా, బిడ్డ పుడుతుందా లేదా అనేది ఏది అర్థం కానటువంటి పరిస్థితిలో సఖీ సెంటర్కి పంపించానా లేకపోతే హాస్పిటల్ని ఉంచానా ఎటు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమ్మాయి జీవితం నాశనం అవుతూ ఉంటే ఏడవేండు పవన్ కళ్యాణ్ కనీసం కనబడతలేడు, దీని గురించి మాట్లాడతలేడు ఎందుకు? ఇప్పటికే సగం మందిని పట్టుకున్నా అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తం 14 మందిని ఇంకా పట్టుకోలేకపోయినా అని చెప్పేసి చెప్తారు. ఇన్ని రోజులుగా, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, అసలు సంఘటన ఒకసారి మనం చూద్దాం. కంటనీరులే నింపకమ్మ సొమ్మసిల్లకే కూనలమ్మ అని చెప్పేసి హెడ్డింగ్తో సాక్షి పేపర్లో 14 మంది కామాంధుల కర్కశానికి బాలైనటువంటి దళిత మైనర్ బాలిక దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో మౌన రోదన. దళిత మైనర్ బాలిక కాబట్టేనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది? దళిత మైనర్ బాలిక కాబట్టేనా ఈరోజు నీకు పూనకం రాకుండా ఉంది? ఈ బిడ్డ హిందూ బిడ్డ కాదా? ఈ బిడ్డలో నీకు భరతమాత కనబడతలేదా? ఈరోజు 8 నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చిన వైద్యులు, రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు, సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసుల యత్నం కుదరదని చెబుతున్నటువంటి వైద్యులు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురాకపోతే పరిస్థితి ఏంటి? సఖీ సెంటర్కి పంపిద్దామని చెప్పేసి పోలీసులు చెప్తా అంటే ఆమె సఖీ సెంటర్కి పోయేదంటే ఏ సమయానికి చచ్చిపోయేది కూడా తెలియదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు? ఈరోజు మొత్తం దేశాన్నే రక్షిస్తా అంటున్నారు. అరే, నీ రాష్ట్రంలో ఆడపిల్లలే రక్షించలేనటువంటి నువ్వు దేశాన్ని ఏం రక్షిస్తావు, ఏం పొడుతావు? లడ్డూ కల్తీ అయిందంటే పోయి మెట్ల మొత్తం కడిగి తుడిచినావు కదా, మరి ఈరోజు ప్రాణాలు, ఆడబిడ్డల మానాలు పోతూ ఉన్నాయంటే ఏడవండుకున్నావు? కనీసం మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు? ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు పోలేదు అనంతపురానికి నువ్వు? ఈరోజు నాన్న చనిపోయాడు, అమ్మకు మానసిక వైకల్యం, నా అనే దిక్కు లేదు, అమ్మకు వచ్చేటువంటి పెన్షన్తో బతికిడుస్తూ కష్టాల మధ్యనే చదువుకుంటున్న 9వ తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకొని మరి నెలలో తరబడి కీచక పర్వం సాగింది. ఇప్పుడు ఆ బాలిక జీవితం అగమ్య గోచరంగా మారింది. 14 మంది కామాంధుల కర్కశానికి బలైనటువంటి ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తుంది. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైనటువంటి దళిత మైనర్ బాలిక 8 నెలల గర్భంతో అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో బేల చూపులతో మౌనంగా రోధిస్తుంది. ఆమె చూపులు నిన్ను ప్రశ్నించట్లేదా? ఆమె ఈరోజు దళిత మైనర్ బాలిక అనే పేరు కాబట్టే, ఈరోజు దళితురాలు కాబట్టే నువ్వు అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదా? మీ కులానికి సంబంధించిన అగ్రకులాలకు సంబంధించినటువంటి అమ్మాయి అయితే ఇన్ని రోజుల వరకు ఉండేటువంటి వాళ్ళ నాన్న లేడు, కేవలం అమ్మ మానసిక వైకల్యంతో ఉంది కాబట్టి ఆమె పట్టించుకోరా? ఈరోజు నిండరాక నువ్వు మాట్లాడినట్టు మాటలేంది? నువ్వు చెప్పినటువంటి నీతులు ఎక్కడ పోయినాయి? నువ్వు మాట్లాడినటువంటి నువ్వు అధికారంలోకి రాకముందు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఏడ కనబడతలేవేంది? ఆడబిడ్డలని మాట్లాడినావు కదా, మానాలు పోతా ఉంటే ఏడమనుకున్నావు? ఈ దారుణాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండబోదనని చుట్టుప్రక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరంతా టీడీపీ వర్గం కావడం, ఏదైనా బయటకు చెప్తే ప్రమాదం ఉండడంతో బాలిక ఎక్కడా నోరెత్తలేకపోయింది. కరుణ చూపాల్సినటువంటి పెద్ద మనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్ చేయించాలని, నిందితులను తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టదని గట్టిగానే చెప్పారు. అప్పటికే సాక్షి వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానంతా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు అని చెప్పేసి మనం వార్త చూస్తూ ఉన్నాం. చూడండి, రామగిరి సిఐ ఆసుపత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖీ సెంటర్కు తరలించాలని అడిగినట్టు తెలుస్తూ ఉంది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్య సేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖీ సెంటర్కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆసుపత్రికి
ఆసుపత్రిలో అయితే రోజు వందల మంది వస్తుంటారు, మీడియా ప్రతినిధులు వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచార విషయంపై రోజు చర్చ జరుగుతుందన్నటువంటి కారణంగా పోలీసులు బాధితురాల్ని సఖీ సెంటర్కు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతోంది. ఈరోజు అమ్మాయి మీద ప్రేమతో అమ్మాయికి రక్షణ కల్పించడం కోసం కాదు, ఆసుపత్రిలో పబ్లిక్ ఆసుపత్రి కాబట్టి ఆసుపత్రిలో ఉండేది ఉంటే మీడియా వాళ్ళు వస్తారు కాబట్టి ఆమె మీడియా వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు, ఆ విజువల్స్ బయటకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అమ్మాయికి సంబంధించిన ఏ వీడియో బయటకు పోయినా కూడా అందరి పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి భయంతో పోలీసులు వాళ్ళను రక్షించుకోవడం కోసం ఈరోజు ఈ 14 మందిని కాపాడడం కోసం చేస్తున్న కుట్ర తప్ప అమ్మాయి సచ్చిన పర్లేదు వీళ్ళకు. ఈరోజు రాష్ట్రం ఎక్కడ పోయినా పర్లేదని పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ముద్దు నిద్రపోతా ఉన్నాడో ఈరోజు పోలీసులు కూడా అమ్మాయి సచ్చినా పర్లేదు కానీ వార్త మాత్రం బయటికి రావద్దు అనే కోణంలో సఖీ సెంటర్కు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి మైనర్ బాలికను సఖీ సెంటర్ తరలిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే అంధకారంలో బాధితురాలిని భవిష్యత్తు అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డను అబార్షన్ చేసి తీసేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. ఖచ్చితంగా ప్రసవం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లి బిడ్డ ఎలా బతకాలి? ఆ ఊరిలో ఉండగలరా? నిందితులకు శిక్ష పడ్డాక ఆ అమ్మాయిని ఆ ఊరిలోకి టీడీపీ నేతలు రాణిస్తారా? ఒకవేళ పోలీస్ బందోబస్తు మధ్య అమ్మాయి ఊరిలోకి వెళ్ళినా ఆమెను బతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా. డిప్యూటీ సీఎంగా నీకు పదవి ఉత్తుగానే రాలే కదా. ఈరోజు నీ పార్టీ అధికారంలోకి రావడం కోసం నువ్వు కూటమితో పొత్తు పెట్టుకున్న తర్వాత నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈరోజు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఎక్కడ దాక్కున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ అమ్మాయి జీవితానికి రేపొద్దున ఎవరు బాధ్యులు? పుట్టబోయేటువంటి బిడ్డకు ఎవరు బాధ్యులు? 14 మందికి పుట్టినటువంటి ఆ బిడ్డకు తండ్రి ఎవరు? రేపొద్దుగాల తల్లిదండ్రి సర్టిఫికేట్ ఇచ్చేది ఉంటేనే మేము కులం సర్టిఫికేట్ ఇస్తామంటే కులం సర్టిఫికేట్ కూడా ఆ బిడ్డకు ఏ కులం రావాలి? వేముల రోహిత్కి సంబంధించిన విషయంలో మీరే మాట్లాడారు కదా బీజేపీ నాయకులు. మరి ఈరోజు పుట్టబోయేటువంటి బిడ్డకు ఎవరి కులం సర్టిఫికేట్ ఇస్తారు? ఈరోజు ఒక్కడు మాట్లాడా? ఈరోజు దళిత మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి 14 మంది అత్యాచారం రోజు చేసి ఆ అమ్మాయిని కడుపు చేసి 8 నెలల గర్భంతో ఉన్నటువంటి అమ్మాయికి అబార్షన్ చేస్తామంటే అబార్షన్ కుదరదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉంటే మరి పుట్టబోయేటువంటి బిడ్డకు తండ్రి ఎవడు? ఆ బిడ్డ కులమేంది? ఏ కులానికి సంబంధించినటువంటి బిడ్డగా ఆ అమ్మాయిని తీస్తారు? వీళ్ళందరికీ DNA టెస్ట్ చేయించేటువంటి దమ్ము పవన్ కళ్యాణ్కు ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయి కులం సర్టిఫికేట్ రోహిత్ వేముల కులం ఏది అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ నా కొడుకులు ఎవడన్నా ఈరోజు ఈ పుట్టబోయే బిడ్డకు కులం ఏందని చెప్పగలుగుతారా? ఈరోజు ఎంత దారుణం! పరామర్శ లేదు, ప్రభుత్వ సహాయము లేదు. ఈ అభాగ్యరాల విషయం వెలుగులోకి వచ్చి 4 రోజులు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సహాయం ప్రకటించలేదు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాల్ని పరామర్శించిన పాపాన పోలేదు. ఒక మహిళ అయి ఉండి కనీసం ఆ ఎమ్మెల్యే అయి ఉండి ఆమె నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దళిత బిడ్డను పరామర్శించినటువంటి పాపాన పరిటాల సునీత గారు పోలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మంత్రులున్న ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం, ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండడం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో 6 నెలల్లోనే 3 హత్యలు జరిగాయి, ఒక అత్యాచారము జరిగింది. అన్నిట్లో సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు. పరిటాల సునీత వర్గీయులు ముఖ్యంగా రామగిరి మండలం అనేది పరిటాల సునీత గారి మండలం, సొంత మండలం. ఆ మండలంలో 3 హత్యలు జరిగినాయి, ఒక అత్యాచారం జరిగింది. ఎక్కడా కూడా న్యాయం జరిగింది లేదు. ఎందుకనంటే ఆ అన్యాయాలు చేసిందంతా కూడా పరిటాల సునీత వర్గమే. ఈరోజు ఈ వార్త సాక్షిలో వచ్చిందనో ఇంకో దాంట్లో వచ్చిందనో కాదు. ఈ బిడ్డకు ఎవరు బాధ్యత? ఎవరు ఈమెకు భరోసా కల్పించేటోడు ఎవడు? ఎమ్మెల్యే భరోసా ఇవ్వకపోతే, డిప్యూటీ సీఎంగా ఏదో దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి డబ్బా కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వకపోతే, లోకేష్ దీన్ని పట్టించుకోకపోతే, మంత్రులు ఎవరు పట్టించుకోకపోతే, ఈ నియోజకవర్గం నుండి 3 మంత్రులు ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మరి ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు అమ్మాయికి న్యాయం జరగలేకపోతుంది? ఇప్పటి వరకు ఎవరు ఎందుకు రాలేకపోయారు? ఒక పరామర్శ కూడా ఎందుకు అమ్మాయి నోచుకోలేకపోయింది అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు బాధితురాలి పరిస్థితి దయనీయం. బాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్ 6.3% మాత్రమే ఉన్నట్లు తేలింది. సాధారణ మహిళకు 10% పైనే ఉండాలి, గర్భిణికి 11.5% పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలిక కేవలం 6.3% ఉండడంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెప్తా ఉన్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక
తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. బాలికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం కూడా లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో వార్డులో అందరిలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాన్పుకు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటేనే దయనీయంగా ఉంది. కనీసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పి చూస్తాను. అదే మీ ఇంట్లో ఆడబిడ్డకు, మైనర్ ఆడబిడ్డకు ఒకవేళ ఎవడన్నా రేపు వేసేది ఉంటే మీరు ఇట్లా ఊరుకుంటారా? ఈరోజు దళిత బిడ్డ కాబట్టే, తండ్రి లేడు కాబట్టే, తల్లి మానసిక సమస్యతో బాధపడుతుంది కాబట్టే కదా మీరు ఆ దళిత బిడ్డకు న్యాయం చేయని. ఇక్కడ దళిత సంఘాలను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక దళిత బిడ్డకు ఈరోజు ప్రెగ్నెన్సీ చేసి 14 మంది తిరుగుతూ ఉంటే పార్టీ అండతోనో లేదా కులం అండతోనో వాళ్ళు విచ్చలవిడిగా అమ్మాయి మీద అత్యాచారం చేసేది ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? మీ పదవుల కోసం, మీ యొక్క అవార్డుల కోసం ఈరోజు ఆ అమ్మాయి జీవితాన్ని కూడా పట్టించుకోరా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ అమ్మాయిని జనరల్ వార్డులో వేసి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిందంటే ఆ జనరల్ వార్డులో అమ్మ లేదు, నాన్న లేదు, పట్టించుకుంటూ లేడు. కనీసం 6.3% హిమోగ్లోబిన్ పడిపోతే రేపు పొద్దుగాల అమ్మాయి చచ్చిపోతే చచ్చిపోని అనుకుంటున్నారా? రక్తహీనతతో చచ్చిపోయేదంటే బిడ్డ చత్తది, తల్లి చత్తది, ఏ లొల్లి ఉండదు అని చెప్పేసి ఈ 14 మందికి సాక్ష్యం చెప్పేవాడు ఉండడు కాబట్టి ఈ కేసు కూడా కొట్టుడు కోసుకో అని చెప్పేసి ఇంతకుముందు కారం చేడు చుండూరు కేసులు ఎట్లయితే కొట్టుడు వినేయో అదేవిధంగా ఈ కేసు కూడా కొట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక పోలీసులు చూడండి, సామూహిక అత్యాచారం కేసులో 6 అరెస్ట్ అయ్యారు. మొత్తం 18 మంది మేము కేసు నమ్మేందు, మిగతా వాళ్ళందరూ పరారులో ఉన్నారు. 12 మంది పరారులో ఉన్నారు. వీళ్ళు 6 అరెస్ట్ చేసారు. అదే వేరే కులపోలు అయితే అప్పటికప్పుడు అరెస్ట్ అవుతారు. అదే దళిత పోరగాళ్ళు ముస్లింలు అయితే అవసరమైతే మొత్తం కొట్టుతారు. ఈరోజు ఏది మరి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడతలేడు, లేదంటే హోమ్ మినిస్టర్ గారు దళిత బిడ్డ, మరి ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ ఆమె మొన్న దళితుల్ని మైనార్టీలను పట్టుకొని రోడ్ల మీద కొడతా ఉంటే గంజాయి అని చెప్పేసి మాట్లాడింది కదా. ఈయన కొడుకులు 18 మంది ఎవడు? ఈ 18 మంది కొడుకులు గంజాయి బ్యాచ్ కాదా? ఈ 18 మంది కొడుకులు రౌడీ షీటర్లు కాదా? ఈ 18 మందికి ఎదవలు దేనికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళను రోడ్ల మీద కూర్చోబెట్టి ఎందుకు కొడతలేరు? మరి 6 అరెస్ట్ చేసినాం, 12 మంది దొరుకుతలేరని చెప్పడానికి సిగ్గుండాలి కదా కొద్దిగా. 18 మంది అమ్మాయి మీద నిత్యం అత్యాచారం చేసి అమ్మాయిని 8 నెలల గర్భంతో ఇలా ఆసుపత్రిలో పడేసేది అంటే ఒక్కడు దానికి బాధ్యత వహించకపోతే ఎవడు బాధ్యత వహించాలి? సత్యసాయి జిల్లా రామగిరి మండలం 7 గుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్పీ రత్న సోమవారం చెప్పారు. ఈమె పెద్ద ఘనత చేసినట్టు 6 అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడమా? రోడ్ల మీద కూర్చోబెట్టి లాఠీచార్జ్ చేయాలి కదా. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ని ఏదో అన్నాడని చెప్పేసి మీరు రోడ్ల మీద ట్రీట్మెంట్ చేసినటువంటి మీ పోలీసులు ఇవాళ ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదు మరి ఈయన కొడుకులకు? మిగిలిన నిందితుల కోసం నిందితులు పరారులో ఉన్నట్టు తెలిపారు. దళిత బాలికపై కొన్ని నెలలుగా టీడీపీ కీచకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటకు రాకుండా నిందితులు జాగ్రత్త పడుతూ వచ్చారు. అత్యాచారం చేసిన వీడియోలు తీసి తల్లి కూతురులను బెదిరిస్తూ వచ్చారు. 4 రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందితో పాటు రాజీ కుదర్చడానికి ప్రయత్నించిన 4 వ్యక్తులతో కలిసి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సిఐ నేతృత్వంలో అచ్చంపల్లి వర్ధన్, తలారి మురళి, నందవర్ధన్ రాజు, నాగరాజు, బోయ సంజీవ, బడిద రాజన్నలను రాప్తాడు సమీపంలోని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం వారు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. మారుమూల ప్రాంతం కావడం, ఆర్థిక చేయూత అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, మహిళలు చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు భవిష్యత్తులో అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. మీరు ఏం తీసుకుంటారమ్మా? మీతో ఏమవుతుంది? ఏం చర్యలు తీసుకుంటారు మీరు? దళిత బిడ్డని అత్యాచారం కొన్ని నెలలుగా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంటే, కొన్ని నెలలుగా అత్యాచారం గురించి జుగ్గురైనటువంటి ఆ బిడ్డ ఆమెను అత్యాచారం చేసి ఆ వీడియోలు వాళ్ళ తల్లికి చూపించి మీరు బయట చెప్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించడం అని చెప్పేసి తెలుస్తూ ఉంటే మీరు చేసిందేంది? ఈ 18 మందిని అది వాళ్ళ కుటుంబాలను కూడా అరెస్ట్ చేయాలి కదా. అదే ఇక్కడ ముస్లిం పౌరులు ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేసారు. అదే ఇక్కడ క్రిస్టియన్ పౌరులు ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేసారు. లేదంటే అక్కడ ఇక్కడే అగ్రకుల అమ్మాయి ఓ రెడ్డి బిడ్డనో లేదంటే ఓ కమ్మ బిడ్డనో కాపు బిడ్డనో ఉండేది ఉంటే వెంటనే దళితులు ఏదంటే వాళ్ళని అత్యాచారం చేసినటువంటి కేసులో మీరు ఎన్కౌంటర్ చేసి పడేసేవాళ్ళు కదా. ఈరోజు ఎవరిని తుపాకీలు ఎత్తలేదు ఎందుకు మరి వీళ్ళ మీదకి? ఎవరు లాఠీలు వేస్తలేవు ఎందుకు వీళ్ళ మీదకి? దళిత బిడ్డలు అయితే ఒక న్యాయం, మీ అగ్రకులాల బిడ్డలు అయితే ఇంకో న్యాయమా? ఇంకో పార్టీ అయితే ఒక న్యాయం, మీ పార్టీ అయితే ఇంకో న్యాయమా? ఈరోజు 18 మందిని ఎందుకు రోడ్ల మీద నిలబెట్టి లాఠీ చార్జ్ చేయట్లేదు? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయం మీద?
నిన్నట్రాక ఓ దళిత మైనార్టీ యువకులను రోడ్ల మీద పెట్టినప్పుడు కొట్టినప్పుడు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్తే ఎందుకు కాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇవాళ ఎందుకు స్పందిస్తలేదు? నీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ మీద, నీ జాతికి సంబంధించినటువంటి బిడ్డ మీద అత్యాచారం చేసి తప్పించుకుంటున్న దొంగల గురించి నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేవు? అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇక పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు బతికిండో ఎందుకు బతుకుతాడో కూడా అర్థం కానటువంటి విషయం. అంటే ఆయన అభిమానుల కోపం వస్తే కావచ్చు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఆ 30,000 మంది మహిళల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి నిన్ను అడిగేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆడబిడ్డల ఉసురు తలిగి పోతామని చెప్పేసి కూడా అనేటువంటి హక్కు మాకు ఉంటుంది. ఈరోజు ఈ ఆడబిడ్డల గురించి మాట్లాడే రెచ్చగొట్టే నువ్వు ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావు. ఈరోజు దళిత ఓట్లు నీకు ఎందుకు పడ్డాయి? రేపొద్దున అట్రాసిటీలు జరిగేది ఉంటే నువ్వు నిలబడతా అని చెప్పినావు కాబట్టి నీకు ఓట్లు పడ్డాయి. ఈరోజు అదే దళితుల మీద అట్రాసిటీలు జరుగుతూ ఉంటే ఎక్కడా స్పందించకుండా మూలకు పడినటువంటి నిన్ను ప్రతి ఒక్కడు తప్పకుండా రానున్న రోజుల్లో చెప్పులు చీపుర్లతో కొట్టేటువంటి రోజులు కూడా వస్తాయి. అభిమానులు అయితే అభిమానులను కొడతారు, పవన్ కళ్యాణ్ వచ్చే పవన్ కళ్యాణ్ కూడా కొట్టేటువంటి రోజు వస్తాయి తప్పకుండా. ఒక్కనాడు మాట్లాడకుండా, ఒక్కరిని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్పకుండా, కనీసం దీని మీద నీ ట్విట్టర్లోనో, నీ ఫేస్బుక్ ఖాతాలో, నీ సోషల్ మీడియా ఖాతాలో కూడా కనీసం స్పందించకుండా ఆ మోడీ భజన చేసుకుంటా, చంద్రబాబు భజన చేసుకున్నటువంటి బతుకుతున్నటువంటి నిన్ను తప్పకుండా ఏదో ఒక రోజు ఈ దళితవాడల నుండి తరిమి కొట్టేటువంటి రోజు తప్పకుండా అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ 14 మంది చేతిలో అత్యాచారం గురైనటువంటి బిడ్డకు తండ్రి ఎవరో ప్రకటించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. ఈ బిడ్డ కనుక ఏమైనా ప్రాణహాని జరిగినా, పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రాణహాని జరిగినా దానికి పూర్తి బాధ్యత హోంమంత్రి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి తల్లి కానీ, పుట్టబోయే బిడ్డ కానీ ఇలాంటి ప్రాణహాని జరిగినా, వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా మీరు చూసుకున్నా రేపటి రోజున జరగబోయేటువంటి ఉద్యమానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. 6.3% పడిపోయినటువంటి ఆమె రక్తహీనతతో చనిపోయిందన్న కూడా దాని బాధ్యత ప్రభుత్వానిదే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నప్పటి నుండి మొదలైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు ఆమెకు 8 నెలల తర్వాత వైద్యం అంతా ఉంది. చిన్నగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని కానీ టెస్టులు చేయాలి, ఆమెకు కావాల్సినటువంటి ఫుడ్ పెట్టాలి. ఇక్కడ తినడానికి తిండి లేనటువంటి ఆ బిడ్డ రక్తహీనతతో చచ్చిపోతే మాత్రం రేపు పొద్దుగాల మీకు బొంద పెట్టడం తప్పదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఈ బిడ్డకు న్యాయం చేయకపోతే దానికి బాధ్యత పవన్ కళ్యాణ్ హోంమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఈ దళిత బిడ్డకు న్యాయం జరగాలని మనం కూడా డిమాండ్ చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి దళిత మిత్రులారా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, మిత్రులందరికీ పంపండి. కేవలం ఆ బిడ్డకు న్యాయం జరగడం కోసం జరిగేటువంటి ఉద్యమంలో మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.